హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. నేను మీ భాష. సో ఈ వీడియోలో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, అది కూడా 20th సెప్టెంబర్ జరిగిన పేపర్లో ఏవైతే అర్థమెటిక్ క్వశ్చన్స్ ఇచ్చాడో ఆ అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ గురించి. సో జాగ్రత్తగా చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బి, ఇలా రాసుకుంటాను. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బి ఈజ్ 200 మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఆర్టికల్ ఏ. అంటే ఏ కన్నా 200 ఎక్కువ ఉందంట. ఓకే, సో ఏం రాస్తాను, 200 మోర్ దాన్ ఆర్టికల్ ఏ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఆర్టికల్ ఏ ఈజ్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్ అన్నాడు. అంటే ఈ ఆర్టికల్ ఏ ఏదైతే ఉందో దీన్ని 20% ప్రాఫిట్కి అమ్మాడంట. ఓకే, 20% ప్రాఫిట్కి అమ్మాడు. 20% ఎక్కువ చేసి అమ్ముకున్నాడు. ఓకేనా, అదే సెల్లింగ్ ప్రైస్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇది 120% ఆఫ్ సిపిఏ. ఇదేంటంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇది ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో దాని అలా పక్కన పెడదాం. అండ్ ఆర్టికల్ బి ఈజ్ సోల్డ్ అట్ 20% లాస్. ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీంట్లో 20% తగ్గించుకొని అమ్మాడు. ఓకే, అంటే దీంట్లో 20% తగ్గించుకుంటే ఎంత అవుతుంది, 80%. సో 80% ఆఫ్ సిపిబి. అంటే ఇది ఏదైతే ఉందో ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కూడా సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 760. అంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చిందంట, 760 వచ్చిందంట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, సిపిఏ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో జస్ట్ సింపుల్ అనమాట. సో ఎలా సింపుల్ అంటే 80%ని నేనేం రాసుకుంటానంటే 80/100 రాసుకుంటా. 80/100 ప్లస్ సిపిబి ప్లస్ దీన్ని వచ్చేసరికి ఏం రాసుకుంటానంటే 120/100 ఇంటూ సిపిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 760. ఓకే, సిపిబి ప్లస్ సిపిఏ రెండు ఈక్వేషన్స్ మనకు ఉన్నాయి కాబట్టి దాంట్లోంచి సిపిఏని కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. ఓకే, కనుక్కుంటాను చూడండి. సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఓకే, సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఓకే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇదంతా రబ్ చేస్తాను. సో 8/10 సిపిబి ప్లస్ 12/10 సిపిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 760. ఓకే, ఈ 10 కింద ఉంది కదా, సో అదట్ వెళ్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి 8 సిపిబి ప్లస్ 12 సిపిఏ వస్తుంది. కానీ మనకి సిపిబి వాల్యూ తెలుసు 200 ప్లస్ సిపిఏ. ఓకే, ఆ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే, ఓకే సో 8 ఇంటూ సిపిబి అంటే ఎంత, 200 ప్లస్ సిపిఏ. ఓకే, ప్లస్ 12 సిపిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 7600. సో ఇది కానీ సాల్వ్ చేసినట్టయితే 1600 ప్లస్ 8 సిపిఏ ప్లస్ 12 సిపిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 7600. ఓకే, సో ఇప్పుడు ఈ 1600 అట్లా వెళ్తుంది, మైనస్ అవుతుందా. సో మైనస్ అయితే ఏమవుతుంది, రాస్తున్నాను చూడండి. ఓకే, సో 8 సిపిఏ ప్లస్ 12 సిపిఏ మొత్తం ఎంత, 20 సిపిఏ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1600 అటు వెళ్తుంది, మైనస్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుందంటే 60 ఇది అవుతుంది. ఓకే, సో ఇది క్యాన్సిల్. సో ఎంత వస్తుంది, 300 వస్తుంది. ఏంటి ఆ 300, సిపిఏ. మన క్వశ్చన్లో అడిగింది కూడా సిపిఏ కాబట్టి ఎంత, 300 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బస్ కవర్స్ 320 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ 5 hours. ఓకే, ఆ స్టేట్మెంట్ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఏంది, దీని స్పీడ్ ఎంత, డిస్టెన్స్ బై టైం. ఓకే, ఎంత, 320/5 ఎంత, 64. ఓకే, కాబట్టి స్పీడ్ ఆఫ్ ఎ బస్ అనమాట అది. సో స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఎంత, 64 రాసుకుంటా. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఈజ్ 3/8 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ బస్. అంటే కార్ అనేది ఎంత, 3/8 ఆఫ్ ఎ స్పీడ్ ఆఫ్ ఎ బస్ అంట. ఓకే, స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఎంత, 64 కాబట్టి 64. అప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత, మొత్తం 24 వస్తుంది. సో స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఎంత, 24. ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కనుక్కోమని అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బస్ ఇన్ 6 hours టు ద డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 5 hours. ఇక్కడ ఏమి అంటే డిస్టెన్స్ కవర్డ్ బై ద బస్ ఇన్ ఎంత, 6 hours డివైడెడ్ బై
అంటే రేషియో అడిగాడు. ఓకే, రేషియో అడిగాడు డివైడెడ్ బై డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 5 hours. ఇది అడిగాడు. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి కదా. డిస్టెన్స్ ఫార్ములా ఎంత? స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో కాబట్టి స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఎంత? 64. ఓకే, 64. టైం ఎంత? వాడే ఇచ్చాడు 6 అని, కాబట్టి 6 డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ఏ కార్. ఓకే, ఎంత? 24 ఇంటూ టైం ఎంత? వాడే ఇచ్చాడు 5 అని, కాబట్టి దీన్ని సాల్వ్ చేయడమే. 1s 4s 1s 16s, కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 16:5 ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. ఓకే, సో ఇక్కడ చూద్దాము. స్కీమ్ ఏ ఆఫర్స్, స్కీమ్ ఏ ఉందంట. ఓకే, ఈ స్కీమ్ ఏ ఆఫర్స్ 5% ఇంట్రెస్ట్ రేట్, టైం వచ్చేసరికి 8 years, అండ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ ఇస్ 2000. ఓకే, సో దీని నుంచి మనం ఇంట్రెస్ట్ ఈజీ కనుక్కోవచ్చా? ఓకే, సో 5 into 8 ఎంత? 40. సో 40% ఆఫ్ 2000 ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఎంత? అప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఒక పర్సెంట్కి 2 zeros క్యాన్సిల్, ఎంత వస్తుందంటే 800 మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఈ స్కీమ్ ఏలో. నెక్స్ట్ స్కీమ్ బి చూద్దాం. వాడే ఇచ్చాడు స్కీమ్ బి. ఓకే, స్కీమ్ బి ఆఫర్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 10%. ఓకే, ఫర్ ద 5 years, అండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి ఈజ్ పి. ఎంత? పి అన్నాడు. సో ఇక్కడ దీని నుంచి మనకి ఇంట్రెస్ట్ ఎంత? సో 5 into 10 ఎంత? 50. సో 50% ఆఫ్ ప్రిన్సిపల్. దీన్ని ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు? p/2 రాసుకోవచ్చు, ఎందుకంటే 50% అంటే 1/2 కాబట్టి. సో ఇక్కడ సింపుల్ ఇదేమవుతుంది? ఇది ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ టు బి, అంటే ఈ ఇంట్రెస్ట్ అనమాట, ఇదేదైతే ఉందో ఇది. ఓకే, ఇది మనకి వాడికి ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. ఓకే, ఇంకా సింపుల్గా రాయాలంటే ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ టు ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ బి, ఈ రేషియో వచ్చేసరికి 16/15 అంట. ఇప్పుడు మనం పి కనుక్కోవాలి. సో ఏ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత? 800, కాబట్టి 800 డివైడెడ్ బై బి నుంచి వచ్చింది p/2. సో p/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16/5 అనమాట. సారీ 15. సో దీని నుంచి మనం పి కనుక్కోవాలి. సో ఇది 5 50, ఈ 15 into 5 అటు వెళ్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే p/2 ఇక్కడ మనకి ఏమవుతుందంటే p/2 ఈజ్ ఈక్వల్ టు 750 అవుతుంది. దాని నుంచి పి ఎంత వస్తుంది? 1500 వస్తుంది. కాబట్టి పి వాల్యూ ఎంత? 1500. వాడు కనుక్కోమంది కూడా పిఏ, కాబట్టి 1500. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో పైప్స్, సో 3 pipes ఉన్నాయి. సో ఏ, అలాగే బి, అలాగే సి. సో ఏ వచ్చేసరికి 5 hours, బి వచ్చేసరికి 6 hours, సి వచ్చేసరికి 30 hours. వెంటనే ఏం చేస్తాం? ఎల్సిఎం కనుక్కుంటాం. ఎల్సిఎం కూడా పెద్ద కష్టంగా లేదు, ఈజీగానే ఉంది. 30, కాబట్టి ఇదంతా 6. ఓకే, అంటే 30ని 5తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 30ని 6తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సారీ, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఇదంతా ఏంటి? ఎఫిషియన్సీ. ఓకే, సో మనకు ఫార్ములా ఉంది. టోటల్ వర్క్ ఎంత? ఎఫిషియన్సీ ఇంటూ ద నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, సో ఇప్పుడు మనకు కనుక్కోమంది ఏంటి? ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద 3 pipes టు ఫిల్ ద ట్యాంక్. అంటే దీని నుంచి డేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఏంటి? ఇది, దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంత? 30. ఓకే, సో బై ఆల్ టుగెదర్ అంటే 6 + 5 + 1 ఎంత? 6 + 5 + 1. ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, సో 30 ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో 30/12 అంటే ఈజ్ నథింగ్ బట్ 2s 0.5. సో 2.5 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, బర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి క్వశ్చన్. టైమ్ టేకెన్ బై ద బర్డ్ టు కవర్ 90 km upstream ఈజ్ 2.5 hours మోర్ దాన్ ద out of the same distance covered in the downstream. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ ద 90 km అప్స్ట్రీమ్ ఇదేదైతే ఉందో ఇది 2.5 hours ఎక్కువ అంట, మోర్ అండ్ ద సేమ్ డిస్టెన్స్. ఓకే, దాన్ దట్ ఆఫ్ ద సేమ్ డిస్టెన్స్ అంటే 90 kilometers ఇన్ డౌన్ స్ట్రీమ్. ఇది ఇచ్చాడు. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 90 kilometers. ఓకే, ఫస్ట్ అసలు ఫార్ములా తెలియాలి. ఏం ఫార్ములా అది? స్పీడ్, నథింగ్ బట్ స్పీడే. ఓకే, సో ఇక్కడ మనకి అప్స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుంది? b-s అవుతుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. దీని నుంచి టైం ఏమవుతుంది? డిస్టెన్స్ బై b-s అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అప్స్ట్రీమ్లో టైం యొక్క ఫార్ములా ఏమవుతుంది? ఇది అవుతుంది. ఓకే, డిస్టెన్స్ బై b-s
దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ప్లస్ డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుంది, సింపుల్ బి ప్లస్ ఎస్ అవుతుంది. ఇక్కడ డి ప్లస్లో 90 పెడతాను, ఎందుకంటే 90 కిలోమీటర్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి బి ఇదంతా తెలియదు. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము ఏమి ఇచ్చారు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్ట్రీమ్. ఓకే, ఈ బి అనేది ఏంది, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కదా. సో బి టు ద స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎస్ బై ఎస్, ఈ వాల్యూ ఇచ్చారు ఎంత, 5/1. ఓకే, నేనేమనుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు 5a అనుకుంటాను, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1a అనుకుంటాను. ఓకే, సో అప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 9/b మైనస్ ఎస్ అంటే 5a మైనస్ 1a ఎంత 4a, దట్ ఈస్ ఈక్వల్ టు 2.5 ప్లస్ 90/6a. ఓకే, 4తో డివైడ్ చేస్తే ఇది ఎంత వస్తుంది, 22.5 వస్తుంది. ఓకే, ఇదంతా వస్తుంది 15 వస్తుంది. ఓకే, సో ఈ మొత్తము అటు మైనస్ తీసుకెళ్తా. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు 5a, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1a. ఓకే, సో అటు మైనస్ తీసుకెళ్తే నాకేమొస్తుందంటే 22.5/a మైనస్ 15/a దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5, ఇంతే కదా. సో నేను ఏం చేస్తాను అంటే 1/aని కామన్ తీస్తాను. సో 22.5 మైనస్ 15 ఎంత, 7.5. సో 7.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 వస్తుంది. సో 2.5 మనకి 3తో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఓకే, సో ఏ వాల్యూ 3 వచ్చింది కాబట్టి బి ఎంత వస్తుంది, 5 × 3 15. ఎస్ ఎంత వస్తుంది, 1 × 3 3. ఇప్పుడు మనకేం కావాలి, దెన్ ఫైండ్ ద స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే బి స్పీడ్, బి కావాలి. బి ఎంత 15, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫర్ అన్ ఈవెంట్ ఏ బి సి డి ఈచ్ కంట్రిబ్యూటెడ్ 400 అంట. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. సో ఈ 4 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 400 అలాగే 400 కంట్రిబ్యూట్ చేశారంట. సో ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఈ కంట్రిబ్యూటెడ్ 200 మోర్ దాన్ ద యావరేజ్ అమౌంట్ కంట్రిబ్యూటెడ్ బై ద ఆల్ 5. ఓకే, సో ఇక్కడ ఈ ఉందంట. ఓకే, ఈ అనేది 200 కన్నా ఎక్కువ. ఓకే, 200 కన్నా దేనికి ఎక్కువ, ఈ అంతటి యావరేజ్. ఓకే, సో ఎక్స్ అనుకుంటా. ఓకే, ఈ ఎక్స్ ఏది, ఈ ఎక్స్ ఏంటంటే ఈ మొత్తం యావరేజ్ అనమాట. వాడు అది క్వశ్చన్లో ఇచ్చింది. ఓకే, 200 మోర్ దాన్ ద యావరేజ్ అమౌంట్ కంట్రిబ్యూటెడ్ ఆల్ 5, అది దాని అర్థం. ఓకే, ఈ ఎక్స్ అనేది ఇస్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ ఆల్ 5 అనమాట. ఓకే, యావరేజ్ అంటే ఏంది, సమ్ చేస్తే ఏమొస్తుంది, 1600 ఈ 4 ప్లస్ ఇది వచ్చేసరికి 200 ప్లస్ ఎక్స్ బై 5. ఓకే, ఇది చేస్తే మనకి ఎక్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో సాల్వ్ చేసి చూద్దాము. ఇకపోతే 5x, ఈ ఎక్స్ ఇలా మైనస్ వస్తుంది. దట్ ఈస్ కూడా 1600 ప్లస్ 200 ఎంత 1800. ఓకే, సో ఇది మనకి ఏమవుతుందంటే 4x అవుతుంది. ఓకే, మనం క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందంటే 450 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత 450. సో ఈ వాల్యూ ఎంత 450 వచ్చింది. ఓకే, క్వశ్చన్లో ఏమని కూడా చూద్దాం. దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ కంట్రిబ్యూటెడ్ బై ఆల్ ద 5. ఓకే, సో టోటల్ అమౌంట్ కావాలి. సో 400 1600 ప్లస్ 200 1800 ప్లస్ 450 ఎంత 2250. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2250 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఆన్ సండే ఆదివారం 70 అడల్ట్ అండ్ చిల్డ్రన్ విజిటెడ్ ఏ జూ. ఓకే, సో మొత్తం 70 మెంబర్స్ అంట. ఈ 70 మెంబర్స్లో అడల్ట్స్ ఉన్నారు, అలాగే చిల్డ్రన్ ఉన్నారు. ఓకే, అంటే దాని అర్థం అడల్ట్స్ ప్లస్ చిల్డ్రన్ వచ్చేసరికి మొత్తం ఎంతమంది 70 మెంబర్స్ ఉన్నారు. ద టికెట్ ప్రైస్ ఫర్ ఈచ్ చైల్డ్ ఈజ్ 50 రూపీస్ అంట. ఓకే, నాట్ ఈచ్ చైల్డ్, ఈచ్ అడల్ట్. ఓకే, అడల్ట్కి 50 రూపీస్ పెట్టాలి, ఒక్క అడల్ట్కి. ఓకే, ఇక్కడ చిల్డ్రన్కి వచ్చేసరికి 25 రూపీస్ వాడే ఇచ్చాడు, 25 రూపీస్ పెట్టాలి. ఓకే, టోటల్ అమౌంట్ కలెక్టెడ్ బై ద జూ ఈజ్ 2850. అంటే దాని అర్థం ఏంటంటే అడల్ట్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఇంటూ 50 ప్లస్ చిల్డ్రన్ ఎంతమంది ఉంటారో అంతమంది ఇంటూ 25. ఈ మొత్తం యాడ్ చేస్తే 2850 అయిందంట. ఓకే, అంటే 50 ఇంటూ ఏ ప్లస్ 25 ఇంటూ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2850. ఇది వాడు ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనకి ఇంకోటి తెలుసు ఏంది, ఏ ప్లస్ సి తెలుసు. ఏ ప్లస్ సి ఎంత 70. ఓకే, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏ వస్తుంది, సి వస్తుంది. మనకు అడిగింది ఏ వాల్యూ అడిగారు కాబట్టి ఏ కనుక్కుంటే మనకి ఆన్సర్ అయిపోయింది.
ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ 50తో మల్టిప్లై చేస్తాను ఈ మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ని. అప్పుడు 50A 50C ఓకే 70 × 50 70 × 50 ఎంత 3500. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ మైనస్ చేస్తా. అప్పుడు 50A పోతుంది. సో 50Cలో నుంచి 25C చేస్తే మనకేమొస్తుందంటే 25C వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3500 మైనస్ 2850. ఓకే, 500 + 150 650 వస్తుంది. ఓకే, 25 1s 25 26. అప్పుడు C వాల్యూ ఎంత 26 వచ్చింది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 70 - 26 విచ్ ఇస్ నథింగ్ బట్ 44. కాబట్టి మనకు కనుక్కోమంది కూడా ఏ కాబట్టి అంటే అడల్ట్స్ కాబట్టి 44 అనేది ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇది మిక్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి. ఓకే, సో 200 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఉందంట. ఈ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 40% ఆఫ్ వాటర్. ఓకే, అంటే 200 లీటర్స్ ఉంది. ఓకేనా మొత్తం. ఓకే, నేను ఇలా రాసుకుంటా 200 లీటర్స్ మిల్క్ బై వాటర్. ఓకే, సో మిల్క్ బై వాటర్లో వాటర్ పర్సెంట్ ఎంత 40. ఓకే, అంటే దీంట్లో 40% ఎంత 80. అంటే 80 ఏముంది వాటరే ఉంది. ఓకే, మిగిలిన మిల్క్ ఎంత ఉంది 120 ఉంది. ఓకే, దాన్ని ఇలా రాసుకుంటా 120/80 రాసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చా అంటే 20 లీటర్స్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, సో ఇక్కడ రిమూవ్ చేశారు ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ రిమూవ్ చేశారు. ఓకే, ఈ ఎంత చేశారు 20 లీటర్స్ అనేది రిమూవ్ చేశారు. ఓకే, ఈ 20 లీటర్స్లో మిల్క్ ఎంత ఉంటుంది వాటర్ ఎంత ఉంటుంది అది ఎలా తెలుస్తుంది మనకి? అది ఎలా తెలుస్తుంది అంటే యాక్చువల్ రేషియో ఎంతైతే ఉందో అంతే రేషియోలో ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, యాక్చువల్గా రేషియో ఎంత ఇది? ఓకే, 120/80 ఎంత మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 కాదు అంతే 4 కాదు. ఓకే, 4 3s 4 2s 3:2 ఉంటుంది. అంటే మిల్క్ వాటర్ ఒరిజినల్ మిక్చర్లో 3:2 ఉంటే రిమూవ్ చేశారు చూసారా దాంట్లో కూడా 3:2 ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా 3 పార్ట్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 2 ఉంటుంది. అప్పుడు 3 + 2 ఎంత మొత్తం 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ టోటల్ ఎంత 20. అప్పుడు 1 పార్ట్ ఎంత 4. అప్పుడు ఈ వాల్యూ ఎంత 3 × 4. ఈ వాల్యూ ఎంత 2 × 4. అంటే ఇదంతా మొత్తం 12. ఇదంతా 8. ఓకే, అంటే రిమూవ్ చేసిన మిక్చర్లో 12 లీటర్స్ మిల్క్ ఉంది, 8 లీటర్స్ వాటర్ ఉంది. కాబట్టి ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూద్దాము. సో మిల్క్ వాటర్ ఒరిజినల్గా ఎంత ఉంది 120 ఉంది. తర్వాత మిల్క్ 120 ఉంది, వాటర్ 80 ఉంది. ఓకే, దీంట్లో నుంచి 20 లీటర్స్ రిమూవ్ చేశారు. ఆ 20 లీటర్స్లో 12 అనేది మిల్క్లో ఉంది కదా. సో 8 అనేది వాటర్లో ఉంది. సో ఇక్కడ రిమూవ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ X లీటర్స్ ఆఫ్ వాటర్ యాడెడ్. ఓకే, సో వాటర్ ఇదే. సో ఇక్కడ X లీటర్స్ యాడ్ చేశారంట బాగానే ఉంది. యాడ్ చేస్తే ఏమైందంట ఇఫ్ ఇన్ రిజల్టెంట్ మిక్చర్ వాటర్ బికమ్స్ 50%. ఓకే, అంటే ఇది చేస్తే 50% అయిందంట వాటర్. ఓకే, అంటే ఇది 50% ఉంది, ఇంకా రిమైనింగ్ 50% ఏముండాలా మిల్క్ ఉండాలా. అంటే ఏమవ్వాలా రేషియో 1/1. ఓకే, 1/1 అంటే ఏంటి ఇదే అటు ఇటు పోతే 2 ఈక్వల్ అవుతాయి. సో ఇంక దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 120 - 12 అంతా 108. 108 ఈజ్ ఈక్వల్ టు 80 - 8 అంతా 72 + X. X ఎంత అవుద్ది? సో 6 3 36 అవుతుంది. సో X వాల్యూ ఎంత 36. వాడు కనుక్కోమంది కూడా అదే కాబట్టి D ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫూల్ అండ్ జయ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ 6400 and 1200 రెస్పెక్టివ్లీ. పూల్ ఉంది, జయ ఉంది. ఓకే, పూల్ వచ్చేసరికి 6400. ఇది వచ్చేసరికి 1200. ఓకే, సో 11200. అండ్ ఆఫ్టర్ X months పూల్ లెఫ్ట్ ద బిజినెస్. అంటే పూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు X months మాత్రమే పనిచేశారు. ఓకే, అది అందుకని X చేశాను. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇది వచ్చేసరికి 12 months ఉందన్నమాట. ఓకే, ఇదైంది. సో ఇది రేషియో అనమాట. ఈ రేషియో ఏదైతే ఉంటుందో ఈ రేషియోలోనే ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉంటుంది. ఓకే, అక్కడితో అయిపోయింది కదా. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ ట్వైస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పూల్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో మొత్తం ప్రాఫిట్ ఉంటుంది కదా. ఓకే, సో మొత్తం ప్రాఫిట్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ అనేది ట్వైస్ పూల్ ఇన్వెస్ట్మెంట్ అంట. పూల్ ఇన్వెస్ట్ ఎంత చేస్తారు 6400. ఓకే, కాబట్టి 2 × 6400 ఎంత అవుతుంది 128,000. ఇదేంది టోటల్ ప్రాఫిట్.
ఓకే, సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ షేర్ ఆఫ్ పూల్ ఈజ్ 380. ఓకే, ఇది మొత్తం ప్రాఫిట్, ఇది టోటల్ ప్రాఫిట్. ఓకే, ఇందులో పూల్ ప్రాఫిట్ ఎంత 3840 అంట. ఓకే, అంటే వీడి ప్రాఫిట్ ఎంత 3840. అప్పుడు జే ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఈ 12,800లో నుంచి 3840 మైనస్ చేస్తే అది జే ఆ ప్రాఫిట్ అవుతుంది. సో 12,800 మైనస్ 3840, దీని కానీ చేస్తే 269,8960. సో 8960 అనేది ఇక్కడ ఇది అవుతుంది. సో ఇది కానీ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. వాడు కనుక్కోమనింది కూడా ఎక్సే. ఓకే, ఎక్స్ వాల్యూనే వాడు కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి చూద్దాము. సో ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. ఇది 4తో క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 4తో క్యాన్సిల్ అవుతుంది. సో 4 9s, 4 6s, ఇది 4 2s, 2s, 4s. ఓకే, అగైన్ 4తో క్యాన్సిల్ అవుతుంది. సో 4 24, 4 5 6. ఓకే, ఇక్కడ 8తో క్యాన్సిల్ అవుతుంది. 8 3s, 8 7s. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 4 3s, ఇది వచ్చేసరికి 4 16s. ఓకే, 16 1s, 16 7s. సో మొత్తం ఏమొస్తుందంటే x/7 × 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3/7 వస్తుంది. సో 7 7 క్యాన్సిల్. సో 3 అట్లా వెళ్తుంది. అప్పుడు x ఎంత వస్తుంది, 9 వస్తుంది. సో ఆన్సర్ ఎంత 9. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ 35% స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ద అథ్లెటిక్. ఓకే, సో మొత్తం 100% అనమాట. ఓకే, ఈ 100%లో 35% ఎవరంట, అథ్లెటిక్ అంట 80. ఓకే, 20% పార్టిసిపేటెడ్ ఇన్ ద క్విజ్. 20% ఎవరంట, క్విజ్ అంట. ఓకే, అండ్ ద రిమైనింగ్ అంటే మొత్తం 100%. సో 35 + 20 ఎంత 55. ఇంకా రిమైనింగ్ ఎంత 45. సో ఈ 45% ఎవరంట, ఆర్ట్స్ అంట. ఆర్ట్స్ అయిపోయింది. ఇఫ్ ద టోటల్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఆర్ట్స్ అంటే ఇది ఏదైతే ఉందో, ఇది ఈ వాల్యూ ఏదైతే ఉందో అంటే 45% ఏదైతే ఉందో ఇచ్చేసాడు ఎంత 375 అంట. 378 అంట. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ద అథ్లెటిక్ అండ్ క్విజ్. ఓకే, అథ్లెటిక్ అండ్ క్విజ్కి మధ్య డిఫరెన్స్ ఎంత 15 కదా. ఓకే, సో 15% వాల్యూ ఎంత కనుక్కోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 45కి /3 చేస్తే 15 వచ్చింది కదా. సో సిమిలర్గా 375కి /3 చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఓకే, కాబట్టి 378 /3 ఎంత 1 2 6. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 126. కాబట్టి 126 ఇస్ ద ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రేషియోస్ అనమాట. ఓకే, సో ఏజెస్. ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సారా అండ్ ఫారా వచ్చేసరికి 4/7 ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మారా ఈజ్ 12 years ఓల్డర్ దెన్, అంటే 12 years పెద్ద అంట సారా కన్నా. ఓకే, అండ్ 6 years యంగర్ దెన్ ఫారా. ఇదే మారా 6 years తక్కువ ఉంది ఫారా కన్నా. సో ఫారా కన్నా ఎంత 6 years తక్కువ. ఓకే, ఇప్పుడు మనకేం కావాలంట, ఫారా ఏజ్ 4 years తగ్గు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెండు ఈక్వల్ కదా, M కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు మనం. సో S + 12 = F - 6. ఓకే, సో దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే F - S అది అలా వెళ్తుంది, ఇది ఇలా వస్తే ఎంత 18 అవుతుంది. ఓకే, F - S ఎంత 18. ఓకే, మనకి ఈ రేషియో తెలుసు. ఓకే, సో ఇది డిఫరెన్స్ కదా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4కి 7కి 3 parts. ఓకే, కాబట్టి ఇక్కడ డిఫరెన్స్, కాబట్టి 3 parts ఎంత 18. అప్పుడు 1 part ఎంత 6. అప్పుడు ఇది ఎంత అవుతుంది 4 6s 25. ఇది ఎంత అవుతుంది 7 6s 42. మనకేం కావాలి, ఫారా ఏజ్ కావాలి, అది కూడా 4 years ago. మనకి ఎగ్జాక్ట్ ప్రజెంట్ ఏజ్ ఎంత 42, దీనికి 4 years ago అంటే -4 ఎంత 38. కాబట్టి ఆన్సర్ ఎంత 38 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ ద x టు ద x + 50. x ఉంది, అలాగే x + 50 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/7 అంట. ఓకే, అండ్ ద రేషియో ఆఫ్ ద x ప్లస్, ఓకే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, దీన్ని జనరల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకొని అలా కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ
అలా కాకుండా ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. ఓకే, 5, 7కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 50 ఉంది. ఓకే, సో 2 ఈక్వల్ కదా. సో 2 పార్ట్స్ ఎంత? 50. అప్పుడు 1 పార్ట్ ఎంత? 25. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 5 పార్ట్స్. 5 × 25 ఎంత? 125 అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 7 × 25 175 అవుతుంది. ఓకే, సో జనరల్గా ఎక్స్ అప్పుడు ఎక్స్ ఏమవుతుందంటే 125 అవుతుంది. అయిపోయింది అంతే, ఎక్స్ 125. ఓకే, సో ఇలా కూడా చేయొచ్చు అనమాట, రేషియోస్ యూస్ చేసుకొని. ఓకేనా, సో ఎక్స్ 125 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. అండ్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్ ప్లస్ 25 అండ్ వై ప్లస్ 5. ఎక్స్ ప్లస్ 25 డివైడెడ్ బై వై ప్లస్ 5 ఎంత? 3/4 అన్నాడు. ఓకే, అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఎక్స్ అండ్ వై. సో దీని నుంచి మనము వై కనుక్కోవచ్చు, ఎందుకంటే ఎక్స్ మనకు తెలుసు. ఎక్స్ ప్లస్లో 125 పెడతాను. ఓకే, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఓకే, అప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే అంత 50. అప్పుడు వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4, అటు క్యాన్సిల్ అటు పోతే 200 వస్తుంది. అప్పుడు వై ఎంత అవుతుంది? 195 అవుతుంది. సో వై వాల్యూ ఎంత? 195. సో మనకేం కావాలి? ద సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో చూసుకున్నట్టయితే 0, ఇక్కడ 2, 3. సో ఆన్సర్ ఏమొస్తుందంటే 320 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్ గైస్. సో ఇవన్నమాట అర్థమెటిక్ క్వశ్చన్స్ ఒక షిఫ్ట్లో ఇచ్చినవి. ఓకే, సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఈ మొత్తం అర్థమెటిక్ సెక్షన్లో కొన్ని డిఫికల్ట్ ఉన్నాయి, కొన్ని ఈజీ ఉన్నాయి. ఓకే, సో కొన్ని ఈజీగానే ఉన్నాయి. సో మనము ఎప్పుడు ఏం చేయాలంటే మనకి ఏవైతే ఏ కాన్సెప్ట్లు అయితే వస్తాయో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పర్సంటేజెస్ చూసుకున్నాము. ఓకే, 35%, 20% అనేది ఉంది కదా. సో అది ఈజీ థింగే. ఓకే, సో అలాగే ఏజెస్ ఉంది. ఓకే, సో ఇలాంటి కొన్ని ఈజీ టాపిక్స్ ఉన్నాయి. సో ఆ ఈజీ టాపిక్స్ చేయొచ్చు. అలాగే మనకి టైమ్ అండ్ వర్క్ మీద కావచ్చు, లేదా పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద ఒక ప్రాబ్లం వచ్చింది, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో ఇలాంటివి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.